హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మరో మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే సోమవారం రోజైతే నేను మార్నింగ్ 4:30 నుండి 10:30 వరకు అయితే నేను పూజ ఎలా చేసుకున్నాను, అలాగే ఇంట్లో పనులని ఎలా చేసుకున్నాను, క్లీనింగ్ అంతా ఏ ప్రాసెస్లో నేను చేసుకుంటూ ఉన్నాను అయితే నేను ఈ వ్లాగ్లోనైతే చూపిస్తూ ఉంటానండి. తప్పకుండా మన ఛానల్ని అయితే చివరి వరకు అయితే వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా అయితే నా ఛానల్ని అయితే సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. నేను అంతకంటే ఎక్కువైతే కోరుకునేది అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే మార్నింగ్ అయితే నిద్ర లేవగానే అయితే బయట అయితే ఇల్లు అంతా కడిగేసుకొని జిమ్మేసి ఊడ్చేసి కడిగేసుకొని అయితే లోపలికైతే వచ్చానండి. ఆ తర్వాత అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లంతా మార్నింగే చేసుకుంటానండి. నేను నైట్ అంతా ఏం చేసి పెట్టుకోను. ఎప్పుడన్నా ఊరికి వెళ్ళేది ఉంటే మాత్రం నైట్ చేసి పెడతాను. అది కూడా ఇల్లంతా చేసి పెట్టుకున్నా కానీ మళ్ళీ నేను దేవుడి దగ్గర మాత్రం ఒకసారి జిమ్ముకొని ఊడ్చేసుకొని ఒకసారి అయితే తుడుచుకుంటూ ఉంటాను. అదొక్కటైతే రెగ్యులర్గా ఎప్పుడన్నా నేను ఊరికి పోయి అర్జెంట్ వెళ్ళాలనుకుంటే మాత్రం అలా అయితే చేస్తూ ఉంటానండి. ఎప్పుడే కానీ మనము ఇండ్లు నీట్గా ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం నీట్గా ఎక్కడ డస్ట్ లేకుండా నీట్గా ప్రశాంతంగా అనేది డస్టింగ్ అయితే చేసుకోవాలండి. పిల్లలు ఉన్నప్పుడైతే పిల్లలకైతే అలర్జీలు అయితే స్టార్ట్ అవుతాయి. ఈ వర్షాకాలంలో అయితే ఎక్కువగా ఉంటాయండి. అందుకనే సోఫా మీద మళ్ళీ మన కిటికీల దగ్గర అయితే ఎక్కువగా అయితే డస్ట్ అయితే చేరుకుంటూ ఉంటుందండి. ఊడ్చేటప్పుడే మనము నీట్గా ఫస్ట్ అయితే ఒక బట్టతోటంతా కొట్టేసేసుకొని గట్టిగా ఇట్లా వాటి మీద కొట్టేసేసి ఆ తర్వాత మనము ఇల్లు ఊడ్చుకున్నామంటే దుమ్మంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనము ఇంట్లో క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ ఉన్నప్పుడైతే తప్పకుండా అయితే ఇదైతే ఒక్కటైతే పాటించండి. మనము మాప్ అయితే వేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా అయితే, అందులో ఆ నీళ్ళల్లో మాత్రం పసుపు కొంచెము కల్లుప్పు ఉంటే మాత్రం వెయ్యండి. తప్పకుండా కల్లుప్పు వేస్తేనే మంచి ఇల్లంతా క్రిమికీటకాలు లేకుండా అయితే బాగుంటుందండి. అందులోనే కొంచెము పచ్చకర్పూరం కూడా వేసుకోండి. మనకి ఏమన్నా చిన్న చిన్న చీమలు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ రాకుండా ఉంటుంది. ఇల్లు కూడా సువాసనగా చాలా బాగుంటుందండి. ఎలాంటి లిక్విడ్లు వేసుకున్నా కానీ ఇవి వేసుకోండి. ఇంకొంచెం మనకి సువాసనతోటి ఇల్లంతా పాజిటివ్గా చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు. ఇలాంటి పూజలు చేసుకునేటప్పుడు అలా చేసుకున్నామంటే ఇంకా బాగా అనిపిస్తుందండి. ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అయితే గుమగుమలాడుతూ నీట్గా ఎటువంటి వాసన ఎటువంటి దుర్వాసన లేకుండా మనం వంట చేస్తూ ఉంటామండి. వంట దగ్గర ఎన్నో పోపులు వేస్తుంటాము, ఇంకేమేమో క్లీనింగ్ అంతా చేస్తూ ఉంటాము. ఆ వీటి వల్ల కూడా కొంచెం అయితే మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలాంటి స్మెల్ లేకుండా ఇల్లు ప్రశాంతంగా ఎప్పుడు సుగంధాలతోటి సువాసనలతోటి అయితే ఆనందంగా ఉంటుందండి ఇల్లు అయితే. ఎవరు వచ్చినా కానీ మన ఇంట్లోకి రాగానే ఆ సువాసన ఆ గుమగుమ అనేది తడిబట్టేసి మనము మాపేసుకొని తుడుచుకున్నప్పుడు మనకి అలానే ఉండిపోతుంది కదండి. అదైతే వాసన మనం ఫ్యాన్ వేసినా ఇంకెక్కువగా వాసన వచ్చినట్టు, అలాగే డోర్ తీసిన వాసన ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. అలా అయితే చేసుకోండి. ఊరికే మాపు వేస్తున్నామంటే వేసుకోకుండా ఇలా అయితే చేసుకున్నామంటే అందులో జవాజీ పౌడర్ కూడా ఉంటే మాత్రం వేసుకోండి. ఇల్లు సువాసనలతో అయితే మనకి ఎటువంటి అంత ఘాటుగా అయితే వాసనలు ఏముండవండి. మంచి స్మెల్ ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుందండి మైండ్కి అయితే. ఇలా అయితే నేనైతే ఇల్లంతా క్లీన్ అయితే చేసుకున్నానండి. ఇందులోనే అన్నీ వేసుకున్నాను. నేను ఏం చేస్తానంటే అవన్నీ ఒక దాంట్లో డబ్బాలో వేసేసుకొని కొంచెము వాటర్ అంతా పోసి పెట్టేసుకొని లెమన్ వేసుకుంటానండి. తప్పకుండా అయితే లెమన్ సోడా వేసుకుంటేనే మనకు ఆ వాటర్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. అలా అయితే కొంచెం డబ్బాలలో చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఒక 15 డేస్కి ఒకసారి అలా అయితే చేసి పెట్టుకుంటానండి. రెగ్యులర్గా అయితే అది యూజ్ చేస్తూ ఉంటాను. లైజాల్ కూడా వేసుకుంటాను, అలాగే ఇవి నేను చేసి పెట్టుకున్న లిక్విడ్ కూడా వేసుకుంటూ ఉంటానండి. ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ మా ఇంట్లోకి చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుందని మాత్రం అంటూ ఉంటారు. బట్టలు మన తడి బట్టలు ఇంకేమన్నా టవాల్స్ అవి ఇవి కూడా ఇంట్లో అయితే ఆరేసుకోకండి, బయటనే వేయండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసుకుంటూ ఉంటారు కదా, కొంచెం మబ్బులుగా ఉందంటే ఇంట్లోనే ఆరవేస్తూ ఉంటారండి. అలా అయితే చెయ్యకండి. ఇంట్లో మనకి ఫంగస్ అనేది ఉండిపోయి ఇల్లంతా ఒకలాగా వేరే స్మెల్ లాగా అయితే వస్తూ ఉంటుందండి. అందుకని నేను వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే ఎప్పుడు ఇంట్లో వేయను. కొంచెం సేపు అన్నా ఎండకేసేసుకొని ఇంట్లోకి తీసుకొని వస్తాను. కానీ ఈ మధ్య అయితే నా వాషింగ్ మిషన్ అయితే కొంచెం ప్రాబ్లం అంటే వాషింగ్ మిషన్కి అయితే ప్రాబ్లం ఏం లేదండి. ఇల్లు మార్చాం కదా, మాకు ఆ ట్యాప్ పెట్టుకోవడానికైతే పాయింట్ అయితే ఇవ్వలేదండి. మళ్ళీ ఇంత ముందుకున్న వాళ్ళు మరి ఎలా చేసుకున్నారో తెలియదు కానీ అదంతా కూడుకుపోయిందంట. అది చెయ్యాలంటే మళ్ళీ కొత్త పైప్ లైన్ వేసేసుకొని దాన్ని అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలంట అండి. అందుకని ఆ ప్రాసెస్ అయితే అలానే ఉండిపోయింది. ఇంకా నేను వాషింగ్ మిషన్ అయితే ఫిట్ చేసుకోలేదు. చేతితో ఉతకడమే అవుతూ ఉంటుంది బట్టలు అయితే. రెగ్యులర్గా అయితే బట్టలు అయితే చేతితోటే ఉతికేస్తున్నాను. ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత
వెన్నీళ్ళు పెట్టుకొని వాటర్ అయితే బ్రష్ చేసుకొని వెన్నీళ్ళు పెట్టుకొని తాగుతాను. ఈ మధ్య స్టార్ట్ చేశానండి అది కూడా. హెల్త్ కొంచెం నాకు బాగుండట్లేదు ఈ మధ్య. అందుకని చెప్పేసి కొంచెం అయితే వాటర్ ఎక్కువగా తాగాలని చెప్పారు. వాటర్ తాగపోయేదండి అంత ముందుకైతే. అందుకనే కొంచెం వాటర్ మార్నింగ్ నుంచి లేవడం నుంచే స్టార్ట్ చేసుకున్నామంటే మనకి నాకు పూజ అయిపోయేసరికి 3 అవర్స్ అవుతుందండి. 3 అవర్స్ దాకా మళ్ళీ నేను ఏమి తాగను. అందుకని చెప్పేసి కొంచెం అయితే బ్రష్ చేసుకొని వాటర్ అయితే తాగేసాను. తాగేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇంకా వేరే పనులు ఉంటే చేసుకొని ఆ తర్వాత స్నానం చేసుకొని వచ్చి పూజ గది దగ్గర అయితే పూజ క్లీనింగ్ అంతా ఉంటుంది కదండి. మనం దీపంతాలు కడుక్కోవడం ఎక్కువైతే ఏమి ఉండవండి. నాది తులసి కోట దగ్గర ఉన్న దీపంతా, అలాగే కామాక్షి దీపం రెగ్యులర్గా అయితే నార్మల్గా క్లీన్ చేసుకుంటానండి. సోప్ అంతా వేసేసి అంటే సర్పు లిక్విడ్ ఉంటుందండి, దాంతో అయితే క్లీన్ చేసుకుంటాను. పీతాంబరి అదంతా వేసి అయితే ఏమి క్లీన్ అనేది అయితే ఏం చేసుకోను. అది మాత్రం ఒక 15 డేస్కి ఒకసారి చేసుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా అయితే ఊరికే కడిగేస్తూ ఉంటాను అంతే. ఇలా అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత దేవుడి పటాలకైతే పూలైతే పెట్టుకుంటున్నానండి. పూలు అయితే ఎంత రేటు ఉన్నాయంటే నిజంగా చెప్తున్నానండి, అసలు రేట్ అయితే తగ్గట్లేదండి. ఇంత ముందుకైతే 20 రూపాయలు ఇస్తే ఇన్ని పూలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చినా కానీ చామంతి పూలకైతే 100 రూపీస్కి అవి రావట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి. రెడ్ కలర్ రోజా పూలు అన్నీ ఇస్తున్నారేమో కానీ చామంతి ఎల్లో కలర్ చామంతి ఉంది కదా, వాటిని అయితే అస్సలు ఇవ్వట్లేదండి. చాలా రేటు ఉన్నాయి వాటికి. అయినా కానీ తప్పట్లేదు, తెచ్చుకుంటున్నాను. నేను 150 రూపీస్ తెచ్చుకున్నానంటే ఒక 1 వీక్ వరకు అయితే నాకు వస్తాయండి. ఇప్పుడైతే రావట్లేదండి. ఇంత ముందుకైతే నాకు చాలా ఇంటి ముందర కూడా నేను గడప దగ్గర ముగ్గులు వేసిన దగ్గర అక్కడ ఇక్కడ అలంకరణ అయితే చేసుకునేదాన్ని. ఇప్పుడు అదంతా చేయడానికి కూడా లేకుండా అయిపోయిందండి. రేట్ ఎక్కువ అయిపోయాయి. అవి వచ్చే ఇన్ని వస్తున్నాయి, దేవుడి పటాలకే సరిపోతున్నాయి. నేను ఇంకా వేరే డెకరేషన్ లాగా చేసుకోవడానికి అయితే ఏమీ ఉండట్లేదు. అందుకని కొన్ని పొదుపుగా అయితే పూలనైతే వాడుకుంటున్నాను. ఇంట్లో చెట్లు పెట్టుకొని పెంచుకోవాలనుకుంటున్నానండి. నేను కూడా గులాబీ మొక్కల్ని తెచ్చుకోవాలి, లేవు నాకు అవి. మామూలుగా అయితే నాకు మిద్దె మీద చెప్పాను కదండి, మనకి శంఖం పూలు ఉంటాయి కదా, అవి ఉండేది. ఆ మధ్య అయితే చాలా పూసేదండి. ఎండాకాలంలో చాలా పూస్తాయి అవి. ఇప్పుడైతే కొంచెం పుయ్యట్లేదు, మళ్ళీ చలికాలంలో స్టార్ట్ అవుతాయి. అదే చూడాలి. కొంచెం ఆ చెట్టును కూడా ఒకసారి నీట్గా మట్టి అంతా తోడేసేసి మంచిగా క్లీన్గా కొత్త మట్టి వేసి వాటర్ అయితే పెడుతూ ఉండాలండి. ఈ మధ్య కొంచెం ఎండలకైతే అది ఎండిపోయింది. ఇప్పుడైతే పూలను అయితే ఇలా అయితే అరేంజ్ అయితే చేసుకుంటాను. ఎక్కువ కూడా ఏం పెట్టానండి నేను పూలని, నార్మల్గానే పెట్టుకుంటూ ఉంటాను. అయినా కానీ పటాలు అన్నీ ఉంటాయి నా. ఇయే పటాలు కాదండి, ఇంకా ఉన్నాయి. అవి ఇంకా పెట్టుకోలేదు. అవి పెట్టినానంటే నాకు వీటికే సరిపోతుంది. ఆ 100 రూపాయల పూలైనా కానీ ఈ పటాలకే సరిపోతుంది. ఇంకా మాల తెచ్చి వేసుకున్నానంటే అంతేనండి, రోజుకు 300-400 పూలకే అవుతాయి. అందుకనే ఇలా విడివిడి పూలు తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే నేను పూలకి రేట్ ఎక్కువైందండి. ఇంత ముందుకు నేను 20 రూపాయలు ఇచ్చానంటే ఇన్ని పూలు పెట్టేవాళ్ళు. ఇవాళ 100 రూపాయలు ఇచ్చినా కానీ నేను 20 రూపాయలు ఇచ్చిన పూలన్నీ కూడా రావట్లేదని బాధేస్తుంది అంతే. అన్ని రేట్లు పెంచుతున్నారు. నార్మల్గా మనము నిత్యం పూజలు చేసుకునే వాళ్ళు, అలాగే మధ్యతరగతి కుటుంబం ఎట్లయినా లెక్కల గురించి అయితే డబ్బుల గురించి అయితే యోచన అయితే చేయాలి కదండి, ఆలోచించాలి కదా. అందుకనే అంటున్నాను, దేవుడికి పెట్టే దాంట్లో ఏమీ లేదు. మనకి ఉన్నది అంటే పెట్టుకోవడానికైతే ఆనందంగా హ్యాపీగా అయితే పెట్టుకుంటూ ఉంటామండి. కాకపోతే లేకపోతేనే కొంచెం ప్రాబ్లం వేస్తుంది కదా, బాధ వేస్తుంది కదా, ఎక్కువైపోయాయి రేట్లు అని చెప్పేసి. అదొకటి బాధ. ఇప్పుడైతే అవి క్లీన్ చేసుకున్నానండి దీపంతాలు. అలాగే పాలు పెడతానండి, చెప్పాను కదా, పచ్చిపాలు అలాగే బెల్లం అయితే పెడుతూ ఉంటాను. తేనె కూడా వేస్తానండి, తేనె లేదు అందుకని బెల్లం ముక్క అయితే వేశాను. ఆ పండ్లు అయితే అరటి పండ్లు అండి. మామూలుగా అరటి పండ్లు నైవేద్యంగా పెడతాను, పచ్చిపాలు నైవేద్యంగా పెడుతూ ఉంటాను. పాలు లేక ఒక్కొక్కసారి పండ్లు కూడా నేను మర్చిపోతూ ఉంటానండి. ఎప్పుడన్నా ఒకసారి అయితే మర్చిపోతాను. ఆ రోజైతే నేను అటుకులు బెల్లము కలిపేసి నైవేద్యంగా అయితే దేవుడికైతే పెడుతూ ఉంటాను. ఒత్తులు అయితే నేనే చేసుకుంటానండి. ఇంట్లో పత్తి తెచ్చుకుంటాను, దానితోటే ఒత్తులు నేనే రెడీ చేసుకుంటాను. అందుకని నాకు కొంచెం పూజకి ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రానే అవుతుంది. ఇప్పుడు చేసేది కూడా నేను అదేనండి, పత్తి చేస్తున్నాను. తులసి కోట దగ్గరికి అలాగే ఇంట్లో కామాక్షి దీపంలోకి అయితే పత్తులు అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఒత్తులను అయితే మనము చేతితో చేసుకొని ఒక్కరోజు చేసి పెట్టుకున్నామంటే ఒక 1 మంత్కి కూడా వస్తాయండి. కానీ నాకు ఈ మధ్య అస్సలు కుదరట్లేదు, వేరే పనులల్లో అవి చేసేంత టైం కూడా లేదండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అయితే వరలక్ష్మికి అలంకరణ ఎలా చేసుకోవాలి, అలాగే సారీ కట్టడము అనేది అదంతా డెకరేషన్ ఎలా చేసుకోవాలనేది అయితే చూపించాలనుకుంటున్నానండి. తప్పకుండా అయితే అది కూడా వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఈ ప్రాసెస్లోనే బయటికి వెళ్ళడము, ఇంట్లో పనులు, పిల్లలని కాలేజీలకి అవి పంపించడము, ఈ పనులే సరిపోతున్నాయండి. అసలు టైమే కుదరట్లేదు. గుడికి కూడా వెళ్ళట్లేను ఈ మధ్య అయితే. ఇంట్లోనే పూజలు చేసుకుంటూ ఉంటున్నాను. ఈ పూజ చేసరికి నాకు టైం అవుతూనే ఉంటుందండి. ఎందుకో నాకు ఎక్కువగా చేసుకుంటేనే తృప్తి అనిపిస్తుంది ఇంట్లో పూజ. ఇవన్నీ అయితే ఇలా చేసుకున్నానండి. గుర్తులు అయితే చేసి పెట్టుకున్నానండి. మా వారేమో మాట్లాడుతున్నారు, అందుకని చెప్పేసి నాకు నవ్వు వచ్చింది. ఏమో చెప్తున్నాడు స్టోరీ. తనకైతే
టీ వాటర్ అయితే పెట్టించానండి. వేడి వాటర్ ఇస్తూ ఉంటాను రెగ్యులర్గా అయితే. మధ్యలో నాకు పూజ మధ్యలో ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడండి. అంతకుముందు నేను లేచినప్పుడైతే లేవడు. నేను స్నానం చేసుకొని దేవుడి దగ్గర చేసేటప్పుడే నాకు టీ నీళ్ళు అని అడుగుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి అయితే తనకైతే చేసి ఇవ్వాలి కదా, తప్పదు కదా, మళ్ళీ టిఫిన్కి లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే తనకు చేసి ఇచ్చిన తర్వాత నేను పూజ చేసుకుంటాను. టిఫిన్ అయితే ఆల్రెడీ చేసి పెడతానండి. పూజకి ముందే నేను ఒక్కోసారి టిఫిన్ చేసి పెడతాను. ఎందుకంటే తను తొందరగా వెళ్తూ ఉంటాడు. అందుకని పూజకు ముందే టిఫిన్ అంతా చేసి పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి పూజ అయిపోయిన తర్వాత కొంచెం లేట్గా అంటే మాత్రం పూజ అయిపోయిన తర్వాత చేసిస్తూ ఉంటాను. తొందరగా వెళ్తా అంటే మాత్రం తొందరగానే మార్నింగే చేసేసి తర్వాత నేను పూజ చేసుకుంటూ ఉంటాను. అప్పటికే నాకు అవుతూనే ఉంటుందండి, 7:30, 8 అవుతూనే ఉంటుంది. ఇలా దేవుని దగ్గర అయితే దీపం అయితే పెట్టేసేసుకున్నానండి. అంతేనండి, రెగ్యులర్గా చేసుకున్నది అయితే ఇదే రొటీన్ నా పూజ అండి. ఇది ఏమన్నా మనకి ఇంకా ఇంట్లో ఏమన్నా స్పెషల్గా ఏకాశి లేకపోతే దశమి, ఏకాశి, ప్రదోష పూజ, కృత్తిక పూజ ఏమన్నా ఉంటే మాత్రం ఆ రోజు కొంచెం విశేషంగా సోమవారము మంగళవారం వస్తే మాత్రం వీటిని అయితే చేసుకుంటూ ఉంటానండి. లేదంటే నార్మల్గా అయితే రెగ్యులర్గా అయితే నేను చేసుకునేది అయితే నిత్య పూజ అయితే ఇదేనండి. ఇప్పుడైతే తులసికి అయితే పూజ చేసుకుంటున్నానండి. తులసి పూజ బయట తులసి పెట్టుకుంటాను కదా, రెగ్యులర్గా అయితే నా తులసి పూజ అయితే ఉంటూనే ఉంటుందండి. తులసమ్మ దగ్గర అయితే నేనైతే ముగ్గులంతా వేసేసుకున్నాను. బయట కూడా వేసేసానండి, ఆల్రెడీ చూపించాను మీకు. స్నానం చేసుకొని వచ్చి వేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి స్నానం చేయకుండా కూడా అంటే గడపనైతే నేనైతే స్నానం చేసుకొచ్చుకున్న తర్వాతనే నేను గడపను పుదించుకుంటూ ఉంటాను. అలా అయితే ముగ్గులు అయితే వేసి పెట్టుకున్నాను. అంతా నీట్గా రెడీ చేసి పెట్టేసేసుకున్నానండి బయటనైతే. ఇప్పుడు తులసమ్మకైతే వాటర్ పోసేసి సూర్య నమస్కారం చేసుకొని పువ్వులు దీపారాధన చేసుకున్నాను. తులసమ్మ దగ్గర దీపారాధన ఏదైనా నైవేద్యం అయితే పెట్టండి ఉంటే మాత్రం, లేదంటే బెల్లం ముక్క పెట్టినా కానీ సరిపోతుంది. నేనైతే బెల్లం ముక్క పెట్టానండి. పండ్లు అంటే ఎక్కువగా తీసుకురాలేదు నేను, అందుకని చెప్పేసి ఓన్లీ చిన్న బెల్లం ముక్క అయితే ఆ దేవుని అమ్మకు తులసమ్మకి అయితే నైవేద్యంగా అయితే సమర్పించాను. ఎక్కువైతే ఆర్భాటంగా అంటూ ఏమి చేయనండి. ఏదైనా విశేషాలు ఉంటే మాత్రం చేస్తూ ఉంటాను. తులసి దగ్గర అయితే రెగ్యులర్గా అయితే పూజ అయితే చేస్తూనే ఉంటాను. తప్పకుండా నేను తులసి దగ్గర పూజ అనేది అయితే వదలనండి. నాకు పూజ చేసుకున్నానంటే తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటేనే నాకు మనసు తృప్తిగా ఉంటుంది. తులసి పూజ ఎంతో విశిష్టత అండి, నిజంగా చెప్తున్నాను. హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి. మామూలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, కానీ కొంచెం తగ్గడానికైతే ఈ తులసి పూజ అనేది అయితే ఉపయోగపడుతుందండి. తప్పకుండా అయితే తులసి లేకుంటే మాత్రం తప్పకుండా తెచ్చుకొని అయితే పెట్టుకోండి. తులసిని అయితే ఎస్పెషల్లీ గురువారం రోజు తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది. కొత్తగా తెచ్చుకునే వాళ్ళైతే ఆ రోజు తెచ్చుకొని శుక్రవారం రోజు పూజ చేసుకున్నారంటే చాలా మంచి విశేషం ఉంటుంది. అది కూడా దశమి ఏకాదశి రోజు వస్తే మాత్రం తీసుకొచ్చుకోండి, ఇంకా మంచిది, శ్రేష్టం అని చెప్తూ ఉంటారండి. ఇలా అయితే నా తులసి పూజ అయితే అయిపోయింది. ఇంకా తులసి పూజ అయిపోగానే ఇంట్లోకి మళ్ళీ వచ్చేసి నిత్య దీపారాధన చేసేసాను కదండి. గోత్రనామాలు, నక్షత్రము, తిథి, సంవత్సరము అదంతా చెప్పేసేసుకొని నా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. సోమవారం రోజు శివునికి పూజ చేసుకుంటూ ఉంటానండి. శివలింగం ఉండేది, శివలింగానికి అయితే అభిషేకం అయితే రెగ్యులర్గా ఉంటుండండి. నేను కొత్తిల్లు మారేటప్పుడు నాకు ఆ శివలింగం అయితే కొంచెం డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు కరెక్ట్ తీసుకురాలేదండి ప్యాకర్స్ వాళ్ళు. అలా నా శివలింగం అయితే కొంచెం ప్రాబ్లం అయిపోయింది. అది ఎన్నో ఏండ్లు ఉంటుండండి, దగ్గర దగ్గర ఒక 11-12 ఇయర్స్ అవుతుంది నేను ఆ శివలింగాన్ని తీసుకొని. నేను తులసి కోటలో పెట్టుకొని అయితే అభిషేకం అయితే చేసుకునేదాన్ని రెగ్యులర్గా. కానీ ఆ శివలింగం అయితే కొంచెం డ్యామేజ్ అయిపోయింది. కొంచెమే అయ్యిందండి, అయినా కానీ చేయకూడదు కదా పూజ అనేది, చేయలేదు. కొత్త శివలింగం తెచ్చుకొని అయితే స్టార్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏం అప్పచెప్పినా కానీ అంత దారుణంగా చేసి పెడుతూ ఉంటారండి ప్యాకర్స్ వాళ్ళైతే. వాళ్ళకి అన్ని జాగ్రత్తగా చెప్తూనే ఉంటాం, వెనకాల ఉండి చేపిస్తూనే ఉంటాం, అయినా కానీ వినరు. ఏదో ఒకటైతే చేస్తూనే ఉంటారు. నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను మర్చిపోయానండి, తులసి కోటలో ఉండేసరికి నేను మర్చిపోయాను. దేవుళ్ళనన్నిటినీ, దేవుని పటాలు, దేవునికి సంబంధించిన పూజ సామాగ్రి అవన్నీ నేనే ప్యాక్ చేసేసుకొని నేనే ఒక బాక్స్లో వేసుకొని అయితే నా స్కూటీ మీద పెట్టుకొని అయితే తెచ్చుకున్నాను. నాకు కొత్తింటికి పాతింటికి అయితే దగ్గరనేనండి, అందుకనే నేను నా వస్తువులు నేనే తెచ్చుకున్నాను, నాకు సంబంధించినవి అన్నీ. కాకపోతే ఆ తులసి కోట తెచ్చేటప్పుడు నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, ఆలోచన కూడా లేదండి నాకు. నేను కొత్తింటి దగ్గర ఉన్నాను, వాళ్ళేమో అక్కడనే సర్దుతూ ఉన్నారు మా వారికి ఇట్లా. దాన్ని కూడా అందులో బండిలో ఎక్కించుకొని వచ్చారు. ఆ టైంలోనే అది ఎక్కడ పడిపోయిందో ఏమో పగిలిపోవడం వలన కొంచెం అయితే ఇట్లా డ్యామేజ్ లాగా అయిపోయిందండి. అందుకని నేను ఇక నాకు పూజ చేయాలనిపించలేదు. వాళ్ళు కిందేసారా లేకపోతే వాళ్ళ కాలు ఇట్లా ఏమైనా తగిలిందా తెలియదు, అలా అయితే అయిపోయింది. నాకు మనసు ఒప్పలేదు అప్పటి నుండి, మరీ అంతగా అయితే కాలేదు, అయినా కానీ నాకు నచ్చలేదు ఇక. అందుకని దాన్ని అయితే పక్కనైతే పెట్టేశాను. ఇంక నేను రెగ్యులర్గా అయితే ఇంట్లోనే పూజ అయితే నార్మల్గా చేసుకుంటున్నాను. ఈ మధ్య అయితే తెచ్చుకోవాలండి, తెచ్చుకొని నేను
నేను ఒక దగ్గర 12 ఇయర్స్ 13 ఇయర్స్ అవుతుందండి దేవునికి అభిషేకం అంతా చేసుకుంటూ ఉంటాను. మా వారు చేసేదైతే ఫస్ట్లో, ఈ మధ్య అయితే నేను ఒక 10 ఇయర్స్ నుంచి అయితే నేనే చేసుకుంటున్నానండి. నాకు ఇష్టము దేవునికి అభిషేకం చేసుకోవడము, అలాగే దీపారాధన చేసుకోవడం అనేది అయితే శివునికి. కానీ అదొకటైతే మిస్ అయిపోయింది, బాధ అనిపిస్తుంది. 1 మంత్ అయిపోయిందండి. నేను ఇప్పుడు దగ్గర ఒక 4-5 వీక్స్ అవుతుందండి నేను అభిషేకం చేయక. పాలైతే దేవునికైతే శివాలయంలో అయితే పాలైతే ఇస్తూనే ఉంటాము, కానీ నేను ఇంట్లో చేసుకునేది రెగ్యులర్గా. అదొకటి మిస్ అయిపోయిందని బాధేస్తుంది. ఇంకా మా వారికి అయితే టీ కాఫీ పెట్టడానికైతే వచ్చాను. తనకి ఆల్రెడీ ఇందాక పోసిచ్చానండి. నేను నైట్ ఏం చేశానంటే రెడీమేడ్ది దోశ పిండి దొరుకుతుంది కదండి, దాన్ని అయితే చేశాను. ఇప్పుడైతే తనకైతే అదే వేసిస్తున్నాను. ఆ ప్రాసెస్ అనేది కూడా నేను చూపిస్తానండి. నేను వీడియో అయితే చేశాను, అప్లోడ్ అయితే చేయలేదు. షార్ట్ వీడియోలో అయితే పెడదాం అనుకుంటున్నాను. టీ అయితే మార్నింగ్ పెట్టించాను, మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ టిఫిన్ తిన్న తర్వాత కూడా కొంచెం కాఫీ టీనో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారండి. నీళ్లు వేడి చేసుకుంటున్నామండి. ఈ మధ్య గ్లీజర్ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చి పని చేయట్లేదు, అది కూడా పెండింగ్ పడిపోయిందండి. ప్లంబింగ్ చేసే అతను రాలేదు, అలాగే ఎలక్ట్రిషియన్ రాలేదు. 2 పనులు ఉన్నాయి. వీటి పనులు కూడా చాలా ఉన్నాయి. మా వారు ఇంత ముందుకు సైట్లో పని చేయించేటప్పుడు మాత్రం అందరూ అవైలబుల్ ఉండేది, తొందరగా వచ్చి అన్నీ చేసేదండి. ఇప్పుడైతే ఎవరు రావట్లేదు, తను వేరే ఆఫీస్కి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడైతే నేను తనకైతే రాగి దోశ అయితే పోసిచ్చానండి. మీకు వీడియోలో ఉంటుంది, అది నేను మర్చిపోయాను అది చెప్పడం అనేదే. ఇప్పుడైతే నేను పప్పుకైతే పప్పు నానబోసి పెట్టానండి. పప్పు టమాటా అలాగే పులుసు చేద్దామని చెప్పేసి ఆ రోజుకి ఇంట్లో కర్రీ ఉందండి. ఇంకోటి క్యారెట్ పచ్చడి ఉంది, అలాగే ఆవకాయ ఉంది, కొంచెము దొండకాయ ఫ్రై కూడా ఉంటుండండి. అవన్నీ ఉన్నాయి. ఇక నేను అవి ఉన్నాయని చెప్పేసి కొంచెం అయితే టమాటా పప్పు చేస్తున్నాను. ఇప్పుడైతే నేనైతే టీ పెట్టుకున్నాను. మా వారు రెడీ అయిపోయారు, తనకు కూడా టిఫిన్ పెట్టానండి. టీ పెట్టుకొని ఇప్పుడు కూర్చుంటానండి ప్రశాంతంగా. ఒక 4:30 4:15కి లేస్తే కరెక్ట్గా 7:30 8:30 అవుతుందండి నేను కూర్చునేసరికి. ఆయనకు పెట్టేసేసుకొని నిదానంగా కూర్చొని టీ అయితే తాగుతూ ఉంటాను. ఈ టైంలోనే కొంచెం ఏమన్నా అప్లోడ్ చేసేటివి ఉంటే అప్లోడ్ చేస్తాను, లేదంటే ఏమన్నా ఇంకా వేరే పనులు ఏం చేసుకోవాలని ఆలోచించుకొని పెట్టుకుంటూ ఉంటాను. హాఫ్ అన్ అవర్ వరకు అయితే నేను సోఫాలో కూర్చొని అయితే నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేసుకుంటానండి. ఇంతేనండి, ఈ వ్లాగ్లో అయితే ఇదే చూపిస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూషన్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.